స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో పూజార్హుడా స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో పూజార్హుడా ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు స్తుతి పాత్రుడా. మా వందనాలు. బలమైన ఆహారం కార్యక్రమం చూస్తున్న పాఠకులందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇప్పుడు దైవజనులు మీకోసం వాక్యాన్ని అందిస్తారు. గౌరవనీయులైన దేవుని బిడ్డలందరికీ ప్రభు పేరు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. పిల్లల్ని ఏ విధంగా దేవుని మార్గంలో పెంచాలి అనేటువంటి విషయాన్ని మీతో పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి కృప, ఆ కృపను బట్టి నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. అందరం కలిసి ఒక మంచి విషయాన్ని నేర్చుకుంటూ ఉన్నాం. మన కుటుంబం, సమాజం, సంఘం, దేశం అప్పలంగా పిల్లల చేతిలో ఉంది. అలాంటి పిల్లలను కనుక సరైనటువంటి దేవుని మార్గంలో పెంచకపోతే కుటుంబానికి, సమాజం, సంఘం, దేశానికి చాలా ముప్పు ఉంది అనేది 100కి 100% నిజం. పిల్లల పెంపకం విషయంలో కొన్ని విషయాలు మీతో మాట్లాడటానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. ఇంకా మరికొన్ని విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాలని ఆశిద్దాం. ప్రార్థించే తల్లిదండ్రులు కావాలి అని, అలా ప్రార్థన పిల్లకు కోటలాగా ఉంటుంది అని, పిల్లలే మనకు నిజమైన అద్దాలు అని, మనం చూసుకోవాలి అనుకున్నప్పుడు పిల్లలను చూసుకుంటే మనమేంటో అర్థమవుతుంది అని, బాలుడు నడవలసిన త్రోవను బాల్యమందే నేర్పించాలి అని నేర్చుకున్నాం. ఒక చిన్న మొక్కను పోలి ఉంటాడు పిల్లవాడు. ఆ మొక్క పదే పదే పీకి నాడుతూ ఉంటే చచ్చిపోతుంది. జాగ్రత్త కలిగి ఉందాం. ఒక కేక్ని మనం బర్త్డేకి గిఫ్ట్గా ఎన్నోసార్లు ఇచ్చుంటాం. పిల్లలకి బర్త్డేకి కేక్ తీసుకొస్తాం. ఆ కేక్ని తయారు చేసే పాలు కనుక సరిగా కుదరకపోతే ఆ కేక్ ఆటోమేటిక్గా స్మెల్ రావటం కానీ, లేకపోతే సరైన టేస్ట్ లేకపోవటం కానీ జరుగుతుంది. అలాంటి కేక్ని మనం తీసి పక్కన పడవేసి మరొక కొత్త కేక్ని తయారు చేసుకుంటాం. బేకరీ వాళ్ళు చేసే పని కూడా అదే. కేక్ కనుక సరిగా రాకపోతే దాన్ని తీసి పక్కన పడేసి ఇంకో కేక్ని తయారు చేస్తారు. మరి పిల్లవాడిని పెంచే విషయంలో మనం చేసే తప్పిదాలు జీవితాంతం ఆ పిల్లవాడిని వెంబడిస్తూ ఉంటాయి. డోంట్ ఫర్గెట్ దట్. జీవితాంతం పిల్లల వెంబడే ఉంటాయి ఆ తప్పిదాలు. కాబట్టి మనం జాగ్రత్త కలిగి పిల్లలను పెంచే విషయంలో దేవుని కృపను పొందుకొని వాళ్ళని పెంచాలి అని మనం చేస్తున్నాం. వాళ్ళతో ఎక్కువ సమయాన్ని గడపటానికి మనం అవకాశాన్ని కల్పించుకుందాం. అదే పిల్లకు మనం ఇచ్చే నిజమైన ఆస్తి. ఆడపిల్ల ఒక రకంగా, మగపిల్లడు ఒక రకంగా, అట్లా అందరికీ కూడా పక్షపాత ధోరణిలో పిల్లల్ని పెంచొద్దు. పిల్లల్ని ఇతరులతో పోల్చొద్దు. అలా పోల్చడం వల్ల ఒత్తిడికి గురవుతారు, తమను తాము తక్కువగా అంచనా వేసుకుంటారు. వాళ్ళటువంటి టాలెంట్స్ అన్నీ కూడా అణగొట్టబడుతూ ఉంటాయి. దేవుడు వాళ్ళ న్యాచురల్గా ఉంచినటువంటి ఎన్నో టాలెంట్స్ పూర్తిగా అణగారిపోతాయి. అదేవిధంగా పిల్లలకి మనకి మధ్య ఉన్నటువంటి ఆ సంబంధం కూడా తెగిపోతుంది, డ్యామేజ్ అవుతుంది. రకరకాల పండ్లు ఉన్నట్లే రకరకాల పిల్లలు ఉన్నారు. ఒకళ్ళ వేలిముద్ర ఒకరితో కలవదు, ఒక కంటిపాప మరొక కంటిపాపతో కలవదు. డోంట్ ఫర్గెట్ దట్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఓ తల్లి, ఓ తండ్రి, నీ పిల్లలు లాంటి పిల్లలు ఈ భూప్రపంచంలో ఎవరూ లేరని గుర్తించు.
నీ పిల్లలు ఒకరికొకరు కూడా పోలికలు ఉండవు. పిల్లలు ఒక్కరితో ఒకరిని పోల్చకండి. వాళ్ళ హావభావ ప్రకటనలు డిఫరెంట్గా ఉంటాయి. మనకు ఉన్న సొంత ఆలోచనలు ఏవి ఉంటాయి, వాటిలో పెట్టి పిల్లల్ని కొక్కొద్దు అని మామ చేస్తున్నాను. ఊపిరాడక చాలామంది పిల్లలు చనిపోతూ ఉన్నారు. ఈ విషయాలన్నీ కూడా మీతో విపులంగా మాట్లాడటానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. మీతో మాట్లాడాను. ఈరోజుని కొన్ని కాలేజెస్లో జరిగినటువంటి సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. పేపర్లో రాగా శ్రీ చైతన్య కాలేజీ గురించి నేను వింటూ వచ్చాను. చాలా ఒత్తిడికి గురయ్యి, అదే చాలా కాలేజెస్లో జరిగి ఉండొచ్చు కానీ బట్ నాకు అది ఆ విషయం తెలిసింది. మా పిల్లలు దాంట్లో చదువుకున్నారు కాబట్టి శ్రీ చైతన్య కాలేజీ రూమ్లోనే వాళ్ళు ఉండటానికి ఇచ్చేటువంటి రూమ్స్ ఉంటాయి కదా, హాస్టల్ రూమ్లోనే సూసైడ్ చేసి చచ్చిపోయినటువంటి పిల్లకాయలు నేను ఎరుగుతున్నాను. ఎంత ఒత్తిడి! మరొకరితో ఏదైతే ఉదయం లేచిన దగ్గర మరొకరితో పోల్చుకుని జీవితం విరక్తి కలిగిపోయి చనిపోయినటువంటి వాడు చూడలేమండి. విధాకమైన స్థితి కాదు. చదివితే డాక్టర్ చదివే చచ్చిపోయినటువంటి పేరెంట్స్ని బట్టి నేను ఎంత దుఃఖపడుతున్నాను. నా తోటి దైవ జనమ, పిల్లల్ని దేవుడిచ్చాడు. పిల్లల పట్ల దేవుడు అద్భుతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. పిల్లల్ని బట్టి ఆనందించమని దేవుడు చెప్పాడు. పిల్లల్ని పెంచే అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు. వెల్ అండ్ గుడ్, అంతవరకు సంతోషిద్దాం. పిల్లల మీద సర్వాధికారం మనమే బాసులమైనట్లుగా, మనమే దేవుళ్ళు అయినట్లుగా వ్యవహరించద్దు. దేవుడు వారి పట్ల ఏ ప్రణాళిక అయితే కలిగి ఉన్నాడో ఆ ప్రణాళిక సదా నెరవేర్చబడాలి అనే ఆశతో, ఆకలితో ప్రార్థన చేద్దాం. దేవుడు ఏది చేసినా మేలు చేస్తాడు, మేలు కొరకే జరిగిస్తాడు. కాబట్టి ఆ మేలు ఎంతో గొప్పదని మనం గుర్తెరిగి పిల్లలను ఆ విధంగా ప్రోత్సహించేవారిగా మనం ఉందాం. దేవుని చిత్తం ఎరిగి ప్రోత్సహిద్దాం. అంతేగాని మన సొంత ఆలోచనలో పెట్టి కొక్కొద్దు. మనకేదో సొంత ఆలోచన ఉంటుంది, ఆ ఆలోచన పెట్టి కొక్కొద్దు. సొంత ఆలోచనలు అంటే పరిశుద్ధ గ్రంథంలో మనకు బాబేలు గోపురం గుర్తొస్తుంది. అందరూ కలిసి పేరు సంపాదించుకుందామని, కీలుంది, మట్టి ఉంది, కట్టని ప్రజలు ఉన్నారు, జనాలు ఉన్నారు చుట్టూ, అందరం కలిసి ఒక సొంత కడదాం రండి అని చెప్పి, ఎటు చెదిరిపోవద్దు, అందరం కలిసి ఉన్నాం రండి అని ఆ సొంత ఆలోచన చేశారు. పెద్ద గోపురం, ఎంత టైం వేస్ట్ అయింది, ఎంత సమయం వేస్ట్ అయింది ఆ సొంత ఆలోచనకి. చాలామంది ఈరోజుని సేవలో ఉన్నవాళ్ళు సైతం చేసేటువంటి తప్పిదాలు అవే. ఏదో సొంత ఆలోచన ప్రకారం కట్టుకుంటూ వెళ్తూ ఉంటారు. దేవుడు దాన్ని చెదరగొట్టిన తర్వాత దుఃఖపడవలసి వస్తుంది. బాబేలు గోపురం సొంత ఆలోచనకి ఒక పెద్ద గుర్తు. ఆ ఏరియాకి కూడా మనం వెళ్ళొద్దు. ఎంత భయంకరమైన స్థితి. రెడ్ సిగ్నల్ చూపించాలన్నట్టు బాబేలు గోపురం ఏరియాకి కూడా మనం వెళ్ళొద్దు. కొన్ని ప్రయాణాలు చేస్తున్నప్పుడు రెడ్ సిగ్నల్స్ పడుతూ ఉంటే ఆగిపోతాం. అదేవిధంగా ఈ దారి మలసబడింది అని రాయబడి అటు వెళ్ళిపోతూ ఉంటాం. ఈ దారిని వెళ్తే యాక్సిడెంట్ జరుగుతాయి అని చెప్తాం. ఎన్నో బోర్డు చదువుతాం, ఇరుక్కుంటున్నాను ఎన్నో చదువుతూ ఉంటాం ప్రయాణాల్లో. అవన్నీ మన మేలు కొరకే పెట్టారు కదా. అదేవిధంగా బాబేలు గోపురం కూడా మన మేలు కొరకే పరిశుద్ధ గ్రంథం రాయించి ఉంచాడు. సొంత ఆలోచనను దేవుడు చెదరగొడతాడు. మన సొంత ఆలోచనతో పిల్లల్ని పెట్టి కనుక కుక్కితే ఖచ్చితంగా పిల్లలు అక్కడ రాకుండా పోతారు. మీ పిల్లలకు మీరు ఇవ్వాల్సినటువంటి గిఫ్ట్ ఏదైనా ఉంది అంటే నగలు, పొలాలు, ప్లాట్లు, ఇల్లు కాదు. ప్రేమానురాగాలతో నిన్ను కుటుంబం అని కూడా మనం నేర్చుకున్నాం. అది ఎంత వాస్తవం అండి. పిల్లలు కోరుకునేది అదే. అలాంటి గృహాన్ని గిఫ్ట్గా ఇస్తే మనం ఊహించిన స్థాయి కంటే గొప్ప స్థాయికి వెళ్తారు. దావీదు అంతకంతకు ప్రబలెను, సౌలు కుటుంబము అంతకంతకు నేరశీలను అని 2వ సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో మనం చదువుతాం. ఎందుకు దావీదు కుటుంబం అంతకంతకు ప్రబలింది? దావీదు పరిపాలన అంతా మనం చదువుతూ వస్తాం. దావీదు గురించి ఎన్నో విషయాలు నా హృదయంలో మెదులుతూ ఉన్నాయి.
కానీ ఈ సమయంలో మీతో ఒక విషయాన్ని పంచుకోగలను. దావీదు పరిపాలన అంతా అయిన తర్వాత ఒకసారి ఆ పరిపాలన అంతా చదివి చూస్తే మనం, దావీదు దేవుని మీద ఆధారపడి గొల్యాతును కుప్పగొల్చి అంతవరకు ఆగిపోలేదు, తన విజయంతో ఆగలేదు, ప్రజలను కూడా ఆ స్థాయికి తీసుకొచ్చాడండి. దేవుని మీద ఆధారపడి దేనైనా సాధించవచ్చు. మళ్ళా మాట చెప్తున్నాను, దేవుని మీద ఆధారపడితే దేన్నైనా సాధించవచ్చు అనే స్థాయికి ప్రజలను తీసుకొచ్చాడు. ఒక కుటుంబ యజమానిగా ఉన్నటువంటి ఓ సహోదరుడా, పిల్లలను ఆ స్థాయిలో మనం తీసుకురావాలి, కుటుంబాన్ని ఆ స్థాయిలోకి మనం తీసుకురావాలి. దేవుని మీద ఆధారపడితే దేన్నైనా సాధించవచ్చు అనే స్థాయికి పిల్లల్ని మనం తీసుకురాగలగాలి. సౌలు కుటుంబం ఎందుకు నీరసిల్లిపోయింది అంటే, సౌలు దేవుని మీద ఆధారపడలేదు, భయస్థుడు. ఆ భయాన్నే ప్రజలతో నింపాడు. 13:8 చదువుతాం, 1 సమూయేలు గ్రంథం 13:8 భయముతో ప్రజలు సౌలుని వెంబడించారట. మరి దావీదునో దేవుని మీద ఆధారపడి దేన్నైనా సాధించవచ్చు అనేటువంటి ఆలోచనతో దావీదుని వెంబడిస్తూ వచ్చారు. యుద్ధం యెహోవాది అంటూ వెళ్ళాడే దావీదు, యెహోవా ఈరే అంటూ వెళ్ళాడే అబ్రహాము. వారి వారసులమై ఉన్నాం మనం. నమ్ముట నీ వలైతే సమస్తం సాధ్యమని చెప్పాడే మనం ప్రభు. అదిగో ఆ ప్రభు యొక్క పిల్లలమై ఉన్నాం మనం. దేవుని నమ్మితే దేన్నైనా సాధించవచ్చు అనే స్థాయిలో పిల్లలను, కుటుంబాన్ని పెంచవలసిన బాధ్యత కుటుంబ యజమానిగా నీ నాపై ఆధారపడి ఉంది అని మనవి చేస్తూ ఉన్నాను. డోంట్ ఫర్గెట్ దట్. సహజంగా చాలామంది తల్లిదండ్రులు అనుకోవటమే ఉంది, జరిగే వాస్తవమే. మా పిల్లవాడు మంచి ఇంజనీర్ అవ్వాలి, వాడి కాళ్ళ మీద వాడు నిలబడాలి, అయితే మంచి ఉద్యోగాన్ని సంపాదించుకోవాలి, వాడి కాళ్ళ మీద వాడు నిలబడాలి. ఇదిగో మా అమ్మాయి డాక్టర్ అవ్వాలో లేకపోతే తను ఏదో ఉద్యోగం సంపాదించాలి, తను కాళ్ళ మీద తను నిలబడాలి, తను ఏటీఎం కార్డు తనకు ఉండాలి, తన కారు తనకు ఉండాలి, తనకు ఒక ఇల్లు ఉండాలి. ఈ విధంగా మరొకరి మీద ఆధారపడకుండా నా బిడ్డలు వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అని ప్రతి పేరెంట్ కోరుకుంటాడు. నేను మావ చేస్తున్నాను ఓ పేరెంట్గా, మీ పిల్లలు లేక దేవుడు ఇచ్చినటువంటి పిల్లలు ప్రతి తల్లిదండ్రికి మావ చేస్తూ ఉన్నాను. మీ పిల్లలు మీ కాళ్ళ మీద వారి కాళ్ళ మీద వాళ్ళు ఆధారపడి బ్రతికే విధంగా వాళ్ళని పెంచొద్దు. వాళ్ళ జ్ఞానం మీద, వాళ్ళ బలం మీద, వారికి మీరు ఇచ్చినటువంటి ఆస్తిపాస్తుల మీద ఆధారపడి బ్రతికే స్థితి, ఆ దుర్మార్గపు స్థితి, ఆ దుస్థితికి పిల్లల్ని తీసుకురావద్దు. దేవుని మీద ఆధారపడి జీవించే స్థాయికి పిల్లల్ని తీసుకొద్దాం. ఆకాశము నీవు తప్ప నాకెవరున్నారయ్యా, నీవు నాకుండగా ఈ లోకంలో ఏది నాకు అక్కర్లేదు అని చెప్పాడు కీర్తనకాడు. అది నిజమైన స్థాయి, దేవుణ్ణి కోరుకునే స్థాయి. ఆయన సర్వకృపానిధియగు దేవుడై ఉన్నాడు, ఆయన శ్రీమంతుడై ఉన్నాడు. ఆయన ఉంటే కొదవేలేదు. ఇక ఆయన కోరుకునేటువంటి జీవితందే అది ధన్యం సుమి. యేసయ్య నువ్వు ఉంటే చాలు, నీ వెంటే నేను ఉంటాను అనే జీవితం ఉంది, అది ధన్యం సుమి. ఈ భూమి మీద దీవించబడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అదిగో ఆ వ్యక్తే. అలాంటి స్థితిలో మనం బ్రతుకుదాం, మన పిల్లలను కూడా తీసుకొద్దాం. అది కదా దేవుడు మనం ఇచ్చినటువంటి బాధ్యత. ఓ దైవజనుడా, నాపై ఒక బాధ్యత దేవుడు అప్పగించాడు. సంఘంలో ప్రతి కుటుంబాన్ని ఆ స్థాయికి తీసుకురావాలి, ప్రతి విశ్వాసం ఆ స్థాయిలోకి తీసుకురావాలి. దేవుడు ఉంటే చాలు, దేవుని ఆధారపడితే నిశ్చయంగా దేవుడు నాకు నా సమస్తాన్ని సమకూర్చగల సమర్థుడు ఆయన అన్నాడు. ఆకాశ పక్షం చూడండి, కోయవు కొట్లకు కూర్చుకున్నావు, కానీ పరలోకపు తండ్రి వాటిని అనుదినం పోషిస్తూ ఉన్నాడు. ఏ పక్షి చెట్టు మీద కూర్చుని ఆహారం లేకుండా చచ్చిపోలేదు,
ఏ పక్షి చెట్టు మీద నీరసంగా నిస్సహాయ స్థితిలో కూర్చోలేదు. ప్రతిరోజు ఆ పక్షులకు ఆహారం దయచేస్తూనే ఉన్నాడు, వాటిని కాపాడుతూనే ఉన్నాడు. ఆకాశ పక్షుని చూడండి అన్నాడు, అవి కొయ్యవు, కొట్టలో కూర్చుకున్నావు, కానీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తూనే ఉన్నాడు. ఏమి తిందుము, ఏమి త్రాగుదాము, ఏమి ధరించుకుందాము అని వాటిని గురించి మీరు చింతపడకండి, నా వైపు చూడండి అని చెప్పాడు. నా రాజ్యాన్ని వెదకండి, అవన్నీ మీకు దయచేస్తానని చెప్పాడు. అలాంటి స్థితిలో మనం ఉందాం, మన పిల్లల్ని తీసుకొద్దాం. Am I right? My dear brothers and sisters, పిల్లలను వారి కాళ్ళ మీద వారు ఆధారపడేటట్లు కాక దేవునిపై ఆధారపడేటట్లుగా పెంచాలి, పెంచుదాం. అలాంటి కృప దేవుడు మనం దయచేయునుగాక. పెరాసిస్ వస్తే ఒక కాదో చెయ్యో పని చేయకుండా పోతుంది, ఈ మూతి వంకర వస్తుంది. పెరాసిస్ వచ్చినటువంటి వ్యక్తులు మనం చూస్తూ ఉంటాం. దాన్నే పక్షవాతం అంటారు. అట్లాగే పక్షపాతం ఉంది. ఒకవైపు ఉండి మరొక వైపుని ఒక కొడుకుని ప్రేమించి మరొక కొడుకుని ద్వేషించడం పక్షపాతం. దేవుడు నీకు ఇచ్చిన 2 బిడ్డలు ఉన్నారో 3 బిడ్డలు ఉన్నారో, ఐ డోంట్ నో అబౌట్ దట్. పక్షపాతం లేకుండా వాళ్ళ 3 సమానంగా చూడాలి. ఆడపిల్ల అయితే మైనస్ అని, మగపిల్లడైతే ప్లస్ అని, ఈ విధంగా పక్షపాతం చూపించకండి. పిల్లలందరినీ ప్రేమతో పెంచుతాం, ఒకే ప్రేమను పంచుతాం. దేవుడు వాళ్ళ పట్ల కలిగిన ప్రణాళిక ప్రకారంగా వాళ్ళు బహుగా దీవించబడాలి అని కోరుకుందాం. వాళ్ళ దేవుడి నుంచి సామర్థ్యం వినియోగించబడాలి అని కోరుకుందాం. పక్షపాతం లేకుండా ఓ తల్లిగా, ఓ తండ్రిగా, ఓ సహోదరి సహోదరుడు, పక్షపాతం లేనటువంటి తల్లిదండ్రులుగా మీరు ఉండాలి. కొంతమంది తల్లిదండ్రులు చూస్తూ ఉన్న పెద్దోడు పార్టీ ఉంటారు, కుటుంబాల్లో పార్టీలు పెడతారు. పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం, ఇస్సాకుకి పెద్దోడు ఏశావు అంటే చాలా ఇష్టం. అదే చిన్నోడు ఉన్నాడు యాకోబు, వాడంటే తల్లికి అపరిమితమైన ప్రేమ. ఎందుకంటే ఇంట్లో పనులన్నీ వాడికి సక్క పెడతాడు, ఎప్పుడు తల్లి కొంగుబడి తిరుగుతూ ఉంటాడు. కానీ తల్లికి వాడంటే ప్రేమ. మరి ఏశావు వేటాడతాడు, వేటమాంసం చేస్తాడు. ఎందుకు ఇస్సాక్కి వేటమాంసం అంటే బాగా ఇష్టం. వేటాడి తీసుకొచ్చిన మాంసాన్ని వండి పెడితే హ్యాపీగా జుర్రుకుంటూ తింటాడు. అందుకని పెద్ద కొడుకు అంటే తండ్రికి ఇష్టం. తల్లి పార్టీ ఒకడు, తండ్రి పార్టీ ఒకడు. వాళ్ళు పెరిగి పెద్ద అయిన తర్వాత ఏ స్థాయికి దిగజారారు అంటే, నా తమ్ముడైన యాకోబును చంపుందనుకోను. ఆదికాండం 27వ అధ్యాయం 41-42 వచనాలు మనం చదివితే అక్కడ ఉంటుందండి. నా తమ్ముడైన యాకోబును చంపేదనుకున్నాడట అన్న. ఏ స్థాయికి వెళ్ళిందో చూడండి వాళ్ళ పెంపకం. అమ్మ పార్టీ తమ్ముడు, అన్న పార్టీ తండ్రి. కొంతమంది సిగ్గు లేకుండా అడుగుతారండి, అరే నువ్వు అమ్మ పార్టీయా అయ్య పార్టీ అని అడుగుతారు. నేను చిన్నప్పుడు వింటూ వచ్చేవాడిని ఈ మాటలు. పెద్దవాళ్ళకి కాస్త జ్ఞానోదయం అయితే పిల్లల జీవితాలు బాగుపడతాయి. చిన్నప్పటి నుంచి ఇంట్లో కూడా పార్టీలు తీసుకురావద్దు. ఆ పార్టీ నేచరే రానికండి దయచేసి. మీకు ఇద్దరు కుమారులు ఉన్నారా, లేకపోతే కుమారుడు ఉన్నారా, లేకపోతే 2 కుమార్తెలు ఉన్నారా, ఐ డోంట్ నో అబౌట్ దట్. కానీ అందరూ సమానమే. మీకు ఇచ్చిన పిల్లలు ఇద్దరు సమానమే. ఆ విధంగా మీ దృష్టి ఆ విధంగా ఉంటే నిశ్చయంగా వారి జీవితాలు హ్యాపీయెస్ట్గా ఉంటాయి. మీరే పార్టీలు కట్టి కూడగడితే మీరు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు పెరిగి పెద్దయి వాళ్ళిద్దరు ఒకరినొకరు చంపుకునే స్థాయికి వెళ్తారు. ఎంతమంది అన్నదమ్ములు ఒకరినొకరు చంపుకోలేదు? ఎంతమంది తల్లి తమ్ముడు పార్టీ, తండ్రి అన్న పార్టీ ఉండి ఇద్దరు యుద్ధాలు జరిగిన సందర్భాలు ఏం లేవు?
కాబట్టి మన కుటుంబాల్లో, దైవిక కుటుంబాల్లో ఇలాంటి ధోరణి రానీయకండి అని మనం చేస్తూ ఉన్నాను. ఆడపిల్లకి కదా అని చెప్పి తక్కువగా చూసి మగపిల్లడికి కూడబెట్టే నేచర్ని కలిగి ఉండకండి. ఇద్దరిని సమానంగా చూడండి. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. పిల్లలు ఐక్యత కలిగి ఉండాలి అని వాళ్ళకి నేర్పించండి. ఎప్పటి నుంచో వింటూ ఉన్నాం. ఒక తండ్రి తన 7 కుమారులను పిలిచి ఒక్కొక్క కర్ర తీసుకురమ్మన్నట. ఒక్కొక్క కర్ర తీసుకొచ్చిన తర్వాత విరవమంటే ఎవరి కర్ర వాళ్ళు ఈజీగా ఇసేసారట. మరలా ఎవరి కర్ర వాళ్ళు తీసుకురమ్మని చెప్తే మళ్ళీ తీసుకొచ్చిన 7 కర్రల్ని కట్టకట్టించి ఒక్కొక్కరిని ఇరవమంటే ఒక్కడు కూడా ఇరవలేకపోయాడు. అప్పుడు ఆ తండ్రి చెప్పాడట, మీరు 7 విడివిడిగా ఉంటే ఈ విధంగా ఈజీగా అపజయాన్ని పొందుకుంటారు, కానీ మీరు 7 కలిసి ఉంటే మిమ్మల్ని ఎవడేం చేయలేడని చెప్పాడు. ఐక్యతలో అంత బలం ఉంది అని పిల్లలకు నేర్పించాలి. అది తండ్రిగా నా బాధ్యత అని మామ చేస్తున్నా. తర్వాత పిల్లలండి నోటికి ఏదొస్తే అది మాట్లాడకండి. నేను ఓ తాతయ్య అనేవాడట మనవాడిని, నీ నోటో అన్నం ముద్ద కొట్ట అని. బాగా కోపం వస్తే, కోపం వచ్చినా కానీ దీవినే పంచాడు మా తాతయ్య అని అంటాడు ఆయన. నీ నోట అన్నం ముద్ద కొట్ట. ఆ ప్లేస్లో కొంతమంది ఏమంటారు తెలుసా, నీ నోట మట్టి కొట్ట అంటారు. అట్లా అనకండి. మన నోటితో దీవెనలు, కోపంలో కూడా దీవెనలు పంచేవారు. ఇంకా నీ నోట అన్నం ముద్ద కొట్ట, నీ దుంప పిలకయ్యా. ఈ మాట మా పాస్టర్ గారు నోటప్పుడు నేను వింటూ ఉంటాను. కోపం వచ్చినప్పుడు ఆమె మీ దుంప పిలకయ్యా అంటది. అంటే ఆ దీవెన వచ్చినవి వెళ్తుంది. వాట్ యు సే ఈజ్ వాట్ యు గెట్. మనం ఏమైతే మాట్లాడుతుంటామో దాన్ని పొందుకుంటామండి. డోంట్ ఫర్గెట్ దట్ మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్. ఆ రోజు షడ్రకు మేషకు అబేద్నెగోల్ని ఓ విగ్రహానికి మొక్కమంటే అగ్నిగుండంలో పడవేస్తాం అని ఆజ్ఞ జారీ అయింది. విగ్రహానికి మొక్కాలి, లేదంటే అగ్నిగుండమే. అప్పుడు షడ్రకు మేషకు అబేద్నెగోలు ఏమన్నారు తెలుసా, వాళ్ళు నూరారా హృదయపూర్వకంగా పలికిన మాట, రాజా ఇందు మూలముగా నీకు ప్రత్యుత్తరం ఇవ్వాల్సినటువంటి అవసరం మాకు లేదు. ఈ అగ్నిగుండం నుంచి మా దేవుడు కాపాడగల సమర్థుడు. ఒకవేళ కాపాడకపోయింది మా దేవుడే. మా దేవుడు కాపాడగల సమర్థుడు అని మాట్లాడారే, ఆ మాటను దేవుడు విన్నాడు. వాట్ యు సే ఈజ్ వాట్ యు గెట్. నా దేవుడు నన్ను దీవిస్తాడు, ఆశ్రయిస్తాడు, వర్ధలు చేస్తాడు, నా పిల్లల్ని దీవిస్తాడు అని నువ్వు నూరారా విశ్వాసంతో హృదయపూర్వకంగా పలగలిగితే ఖచ్చితంగా దేవుడు దాన్ని జరిగిస్తాడు. ఇదిగో మా దేవుడు కాపాడగల సమర్థుడు అని షడ్రకు మేషకు అబేద్నెగోలు పలికితే ఆయన 4వ దిగి వచ్చి అగ్నిగుండాన్ని ఏసీగా మార్చేశాడు కదండి. దానియేలు సింహాల బోన్లో పడితే హృదయపూర్వకంగా దానియేలు నా దేవుడు కాపాడగలడు అని చెప్పాడు. అదేవిధంగా సింహాల నోళ్లను మూసి ఆయన దానియేలును కాపాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మన నోటితో ఏదైతే మాట్లాడుతున్నామో ఆ మాటకు శక్తి ఉంది. కేవలం మాట ద్వారా దేవుడు సమస్త సృష్టిని చేశాడు కదా. అందుకని అధికారి అంటాడు, మాట మాత్రం సెలవిమ్ము నా దాసుడు స్వస్థపరచబడతాడు అంటాడు. మాటలో ఎంత శక్తి ఉందో గ్రహించాడు కాబట్టి అన్యుడు మాట చాలట, ఆ మాట సైనికుడి వలె పనిచేస్తుందట. మరి ఓ విశ్వాసిగా, ఓ తండ్రిగా, ఓ తల్లిగా ఉన్నటువంటి నీవు హృదయపూర్వకంగా నీ పిల్లల మీద చేతులు పెట్టి ఆశీర్వచనాలు కనుక పలకగలిగినట్లయితే నిశ్చయంగా పిల్ల ఆ విధంగా దీవించబడతారు. ప్రతి పిల్లవాడి మీద చేయి పెట్టి చూస్తున్న చక్కటి ప్రార్థన పరురాలు ప్రార్థన చేసేట,
గొప్ప దైవజనులు అక్కడి నుంచి లేవనెత్తబడ్డారు. మందిరం చుట్టూ తిరుగుతూ దేవుడు మాకు తోడై ఉంటాడు, దేవుడు మాకు తోడై ఉంటాడు అని మాట్లాడి మోకరించి కూడా దేవుడు మాకు తోడై ఉన్నాడు, మా కుటుంబాన్ని దీవిస్తాడు, మా బిడ్డలు దీవిస్తాడు అంటే నిశ్చయంగా అలాగే ఆ బిడ్డలు దేవుడు దీవించాడు. వాట్ యు సే ఈజ్ వాట్ యు గెట్. మనం ఏమైతే మాట్లాడుతూ ఉంటామో వాటిని ఖచ్చితంగా పొందుకుంటాం. రెండవ రాజు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనంలో ఈ విధంగా ఉంది. అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లనెను, యెహోవా మాట ఆలకించుము. యెహోవా సెలవిచ్చినదేమనగా, రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమందు రూపాయి ఒకటింటికి ఒక మానిక సన్నపిండియు, రూపాయి ఒకటింటికి 2 మానికల యవలను అమ్మబడును. యెహోవా సెలవిచ్చినదేమనగా, రేపు ఈ వేళకు, రేపు ఈ వేళకు అండి. ఆ రోజు ఎలీషా అనే దైవజనుడు మాట్లాడిన మాటను అక్షరాల దేవుడు నెరవేర్చాడు. ఎంత కరువు అంటే, ఇద్దరు తల్లు మాట్లాడుకుంటూ ఉన్నారట, ఈరోజు నా పిల్లని కోసు తిన్నాం, రేపు నీ పిల్లవాడిని కోసుకు తిందామని. సరే, ఈరోజు ఈ పిల్లవాడిని కోసుకుని తిన్నారు, రేపు ఆ పిల్లవాడిని తీసుకురావాలి ఆమె, రెండో ఆమె. ఆ పిల్లవాడిని దాచిపెట్టేసింది అనేటువంటి దాచిపెట్టి పిల్లవాడు లేదు అని చెప్తే వెంటనే రాజుగారి దగ్గరికి వెళ్ళి చెప్తుంది ఆమె, ఇదిగో నిన్న నా పిల్లని కోసుకు తిన్నాం, రేపు నీ పిల్లని కోస్తున్నాం అని చెప్తే ఆమె ఈరోజు తన పిల్లవాడిని తీసుకురాకుండా ఎక్కడ దాచిపెట్టి అబద్ధం ఆడుతుందని చెప్తే రాజు సైతం బట్టలు చించుకున్నారు. ఏం చేయాలో అర్థం కాదు, అంత భయంకరమైన కరువు. ఆ కరువు దినాల్లో ఒక గాడి తల కానీ పావురపు రెట్ట కానీ ఎంత హై రేట్లో అమ్మబడుతూ ఉన్నాయి. అలాంటి స్థితిగతుల్లో ఒక దైవజనుడి నోటి నుంచి ఒక మాట బయలు వెళ్ళింది, రేపు ఈ వేళకు షోమ్రోను పట్టణంలో ఒక్క రూపాయి ఒకటింటికి 2 మానికలు ఎవరు, ఒక మానిక సన్నపిండి అమ్మబడుతుంది అని. ఆ మాట నమ్మనటువంటి సైన్యాధిపతి అన్నాడట, ఆకాశపు వాక్యంలో విప్పినది జరుగుతుందా అన్నాడట. నిజంగా ఆ విశ్వాసికి చుట్టూ దరిద్రమే కనపడుతుందట, విశ్వాసి చుట్టూ సమృద్ధి కనపడుతుందట. ఇదంతా వాస్తవం కదా. మరలా ఈ మాట చెప్పనా, విశ్వాస చుట్టూ ఎప్పుడు సమృద్ధి చూస్తూ ఉంటాడు. ఎటు చూసి సమృద్ధి కనపడతాడు, ఎందుకంటే విశ్వాసం నింపబడి ఉంటాడు కాబట్టి. అవిశ్వాసికి ఎటు చూసినా దరిద్రం కనపడతా ఉంటుంది. ఇదిగో విశ్వాసం నింపబడినట్టు దైవజనుడు మాట్లాడుతూ ఉన్నాడు, రేపు ఈ వేళకు షోమ్రోను పట్టణంలో రూపాయి ఒకటింటికి ఒక మానిక సన్నపిండి 2 మానికలు ఎవరో అమ్మబడతాయని చెప్పాడు. విశ్వాసం నింపబడి మాట్లాడుతూ ఉన్నాడు. కానీ అవిశ్వాసం ఉన్నటువంటి సైన్యాధిపతి అంటున్నాడు, ఆకాశ వాక్యంలు విప్పిన దేవుడు ఇది జరగదన్నాడు. అప్పుడు దైవజనుడు అన్నాడు, నువ్వు కళ్ళారా చూస్తావు కానీ నన్ను తినలేవన్నాడు. అట్లాగే సైన్యాధిపతి జనాల ఒత్తిడిలో చచ్చిపోయినట్లుగా మనం చూస్తాం. కానీ ఆ పలకబడిన మాట ఉంది, ఆ పలకబడిన మాట ఉంది, అది చాలా పవర్ఫుల్ అయింది. ఆ మాట దేవుడు నెరవేర్చాడు. వాట్ యు సే ఈజ్ వాట్ యు గెట్. మనం ఏమైతే మాట్లాడుతూ ఉంటామో దాన్ని ఖచ్చితంగా పొందుకుంటాం, నో డౌట్ ఎట్ ఆల్. ఇస్సాకు తన పెద్ద కుమారుతో చెప్పాడు, నేను దీవిస్తానయ్యా, ఇది వేటాడి మాంసం వండి తీసుకురమ్మని చెప్పాడు, నేను తిని దీవిస్తాను అని చెప్పాడు. ఈ లోపల తల్లి మరి అమ్మ పార్టీ చిన్న కొడుకుని పెద్ద కొడుకులాగా రెడీ చేసి తండ్రి దగ్గర పంపిస్తుంది. వండిన ఆహార పదార్థాలు తీసుకుని వెళ్తాడు చిన్న కుమారుడు. దీవెన వచనాలన్నీ యాకోబు మీద పలుకుతాడు. వృద్ధుడైనటువంటి కళ్ళు సరి కనిపించినటువంటి ఇస్సాకు. తదుపరిగా పెద్ద కుమారుడు వస్తాడు. వచ్చి తండ్రి ఇదిగో తిని దీవించమంటే, అయ్యో ఇందాక వచ్చింది నువ్వు కాదా, అతడు నిజంగా దీవించబడిన వ్యక్తి అన్నాడు. అదేంటండి, మాటలే కదా పలికింది, అది నెత్తిమే చేయబెట్టి మాటలు మాత్రమే పలికాడు, దీవెన వచనాలే పలికాడు. ఇక అతను నిజంగా దీవించబడినటువంటి వాడు దీవెనలను అతనే పట్టుకుపోయాడు అంటాడేంటి అంటే, పలుకుబడిన మాటలో అంత శక్తి ఉందన్నమాట.
అదే యాకోబు దగ్గరికి మనిషి ఎఫ్రాయిం తీసుకొస్తాడు యోసేపు. తీసుకొచ్చి కుడి వైపు ఏమన్నా పెద్దోడు ఉంచుతాడు, ఎడమ చేతి వైపు ఏమన్నా ఎఫ్రాయిం ఉంచుతాడు. తండ్రి యుక్తిగా కుడి చేతి తీసుకెళ్ళి ఏమన్నా ఇటు ఇంటూ ఆకారంలో పెడితే కుడి చేతిని ఏమన్నా ఎఫ్రాయిం మీద పెట్టి ఎడమ చేతిని ఏమన్నా మనిషి మీద పెడతాడు. తండ్రికి సరి కనిపించలేదని ఆలోచనతో యోసేపు అంటాడు, నాన్న అలా కాదు, పెద్దవాడే మనిషి నీ చేతి వాడి మీద కుడి చేయి పెట్టమంటాడు. లేదు, దేవుడు ఈ విధంగానే దీవించబోతున్నాడు అని చెప్పి ఎఫ్రాయిం మీద కుడి చేతిని పెట్టి ఎడమ చేతిని ఏమన్నా మనిషి మీద పెట్టి దీవిస్తాడు. నిజంగానే ఎఫ్రాయిం గోత్రం కంటే పెద్దది అవుతుంది. అర్ధగోత్రమే కానీ గోత్రం కంటే పెద్ద అవుతుంది. అంతగా దీవించబడింది ఎఫ్రాయిం గోత్రం. దీవెన వచనాలు పిల్లల్ని ఎత్తిమే చేయబెట్టి వాళ్ళు దీవించేటువంటి ఆ ట్రెడిషన్ ఉంది, అది పరిశుద్ధ గ్రంథంలో పితరులు మనకు నేర్పించారు. దాన్ని ఎన్నడూ మర్చిపో జీవం కలిగినటువంటి ట్రెడిషన్ అది. నెత్తిమే చేయబెట్టి పిల్లలు నూరారా దీవించండి, దీవించబడదువు గాక, వేవేలకు ఆడపిల్లైతే వేవేలకు తల్లి అగుదువు గాక, నువ్వు అడుగుపెట్టే కుటుంబం దీవించబడి, ఈ విధంగా మీకు నోటికి ఏదొస్తుంది, మీ స్టడీస్లో మీరు దీవించబడదురు గాక, ఈ విధంగా దీవెన వచనాలు పలకటం ద్వారా ఒక తండ్రి ఎప్పుడు నోటికి ఏదొస్తుంది మాట్లాడుతూ ఉండేవాడట. ఒక వర్తమానం మీద కుమార్తె ఏని తండ్రి కాళ్ళ దగ్గర మోకరించి నన్ను దీవించమంటే, ఏం దీవించమంటావమ్మా, ఏం బూతుమాటలు ఆ మాటలు ఈ మాటలు మాట్లాడటం వస్తుంది కానీ దీవెన వచనాలు ఏమి రావుగా నాకు అన్నాడు. ఏదో ఒకటి దీవించున్నాను అంటే, నువ్వు మంచి చదువుకుందుగాక, మంచి ఉద్యోగం వస్తుందిగాక, మంచిగా నీకు మంచి భర్త వస్తుంది, ఈ విధంగా వేవేల తల్లి అగుదువుగాక, ఈ విధంగా దీవిస్తూ ఉంటే ఆ బిడ్డ గాలిలో తేలిపోతున్నట్టుందండి అని పాస్టర్ గారికి ఫోన్ చేసి చెప్పిందట. ఏమంటే దీవెన వచనాల్లో అంత బలం ఉంది అని మీకు మావ చేసి, అణగారిపోయిన జీవితాలు సైతం పొరులు విప్పి ఆకాశ పక్షి విధంగా ఎగురుతున్న ఆ విధంగా పైకి ఎగరగలవు. ఆత్మీయంగా దీవించబడగలరు వాళ్ళు. ఆ దీవెన వచనాలను పిల్లలు నెత్తిమీద చేయబెట్టి హృదయపూర్వకంగా పలకవలసిందిగా మీకు మావ చేస్తున్నాను. ప్రతి ఉదయాన్నే మీ పిల్లలు నెత్తిమీద చేతులు పెట్టి వాళ్ళు దీవించండి. ఉదయమే కాదు, ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు. మనం